నెక్స్ట్ బ్రహ్మాండమైనటువంటి రీతిలోనే ఈ కార్యక్రమం వ్యక్తం చేశారు. న్యాయవాదులుగా మీ అందరికీ నేను చేసేటువంటి విజ్ఞప్తి, భారత రాజ్యాంగం డ్రాఫ్ట్ కమిటీలో మొట్టమొదటిగా నియమించినటువంటి 9 మందిలో 5 అడ్వకేట్లు. అందుకని ఈ దేశ భవిష్యత్తును నిర్దేశించేటువంటి ఆనాడే స్వాతంత్రోద్యమంలో నాయకులుగా వ్యవహరించినటువంటి గాంధీ, అంబేద్కర్ అంతే దీర్ఘకాలం పనిచేసినటువంటి స్వాతంత్రోద్యమ నాయకులే కాదు, తదనంతరం ఈ భారతదేశ మొట్టమొదటి లా మినిస్టర్ కూడా న్యాయవాదే. డ్రాఫ్టింగ్ కమిటీలో కూడా 9 మందిలో 5 అడ్వకేట్స్. బెంగాల్ నుంచి, ఒరిస్సా నుంచి, మాధవరావు గారు చనిపోయిన తర్వాత మళ్ళా రిక్రూట్ అయినటువంటి వీళ్ళందరూ కూడా అంబేద్కర్తో కలుపుకుంటే విఠల్ గారు, బిఎన్ రావు గారు, అయ్యంగార్ గారు, వీళ్ళంతా కూడా అడ్వకేట్స్గా పనిచేసినటువంటి వాళ్ళంతా. సో దేశ భవిష్యత్తు ఒక భావజాల వ్యవస్థను నిర్మాణం చేయాలి అన్నప్పుడు ఖచ్చితంగా నిర్దేశించగలిగే స్థాయిలో భావ వ్యక్తీకరణ చేయడంలో న్యాయవాదులకు ఉన్నటువంటి పట్టుత్వం మరొక వృత్తిలో ఉన్న వాళ్లకు సాధ్యం కాదు అనేటువంటి విషయాన్ని గమనంలో ఉంచుకొని సమాజంలో వస్తున్నటువంటి మార్పులకు అనుగుణంగా జరగాల్సినటువంటి మార్పును శాస్త్రీయ దృక్పథంతో అర్థం చేసుకొని అట్టడుగునున్నటువంటి వారికి కూడా ఈ రాజ్యాంగ ఫలాలు అందేటువంటి రీతిలో ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఈ దేశానికి సంబంధించినటువంటి మొత్తం ప్రజానికం యొక్క సమానత్వాన్ని సాధించే దిశగా ఈ రాజ్యాంగ ఫలాలు చేరేటువంటి దాంట్లో కృషి చేయడంలో న్యాయవాదులుగా మనం చాలా బాధ్యతగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. మరి ముఖ్యంగా నూతనంగా వస్తున్నటువంటి న్యాయవాద మిత్రులకు, యువకులకు ప్రధానంగా చేసేటువంటి విజ్ఞప్తి, చాలామంది మిత్రులు మనం చేసేటువంటి కార్యక్రమాలలో నిజమే ఎందుకు జరుగుతుంది, వివిధ వర్గాల వాళ్ళు డాక్టర్స్ ఒక సమ్మె చేస్తే మొత్తం దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారు సంఘీభావంగా నిలబడ్డారు. ఒక డాక్టర్ హత్య జరిగితే, ఒక మహిళా డాక్టర్ హత్య జరిగితే దేశవ్యాప్త సమస్యగా మారింది. కానీ వరుసగా పరంపరగా దేశవ్యాప్తంగా కాదు, ఈ రాష్ట్రంలోనే న్యాయవాదుల మీద విపరీతమైనటువంటి దాడులు, హత్యలు జరుగుతుంటే కూడా న్యాయవాద సమూహం చేసేటువంటి ఉద్యమాలలో సంఘీభావంగా సమాజం ఎందుకు రావట్లేదు అంటే మనం సామాజిక బాధ్యత నుంచి వైదొలిగామా? మనం ఒకసారి నెమరేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సమాజం నుంచి మనం దూరమై వృత్తి వరకే పరిమితమవుతున్నామా? వృత్తి వరకే పరిమితమైతే మన జీవన వృత్తిగా ఉంటుంది. జీవన వృత్తి కోసం వృత్తి చేస్తూనే సామాజిక బాధ్యతను కూడా నెరవేర్చేటువంటి అవకాశం విస్తృతమైనటువంటి రీతిలో భాగస్వామ్యంగా అయ్యేటువంటి తీరు న్యాయవాదులకు మాత్రమే సాధ్యము. దాన్ని మనం నెరవేర్చుకున్నప్పుడు ఖచ్చితంగా సమాజం మన వెంట ఉంటుంది. సమాజానికి నాయకత్వం కావాల్సినటువంటి కోరుకుంటున్నది సమాజం. ఆ దిశగా మనం ఎదగాల్సినటువంటి అవసరం ఉంది. ఆ దిశగా ఆలోచన చేస్తారని చెప్పేసి ఇవాళ జరుగుతున్నటువంటి ఈ రాజ్యాంగ దినోత్సవ సందర్భంగా నేను వరంగల్ బార్ అసోసియేషన్లో జరుగుతున్నటువంటి సమావేశంలో పాల్గొన్న న్యాయవాద మిత్రులకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్న, ఒక సామాజిక బాధ్యతను స్వీకరించే దిశగా ఆలోచన చేయండి. ప్రజలతోనే ప్రజలకు అవసరాలు ఉన్నటువంటి తీరును గమనంలో ఉంచుకొని ప్రజాక్షేత్రంలో కూడా మన భాగస్వామ్యాన్ని పెంపొందించుకోవాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటిది మీ అందరికీ మరొకసారి మీ దృష్టికి తీసుకొస్తూ ఈ కార్యక్రమంలో భాగస్వాములైన మీ అందరికీ వరంగల్ బార్ అసోసియేషన్ కార్యవర్గం పక్షాన ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ కార్యక్రమాన్ని ముగిస్తుంది.